కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వాడుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడనేది కవిత చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. సీఎం బీఆర్ఎస్ పార్టీని వాడుకుంటున్నారు మంత్రిని తప్పించడానికి అంటూ కవిత చిచ్చాట్లో మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జాగృతి పార్టీలోకి వస్తామని అంటున్నారని కూడా కవిత అన్నారు. ఇక మాజీ నక్సలైట్లని పార్టీలో చేర్చుకునేందుకు రెడీగా ఉన్నామన్నారు కవిత. త్వరలో జాతీయ పార్టీ నాయకులను కూడా కలుస్తామంటున్నారు. పార్టీ ఆవిర్భావం తరువాత జనంలోకి వెళ్తా అంటున్నారు కవిత. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ సీఎం చదువుతున్నారు అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, ఫ్యూచర్ సిటీకి తాను వ్యతిరేకమని, దీంతో పాటుగా ఏపీ రాజధాని కోసమే ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్ నడుస్తోంది అని చెప్పి కవిత అన్నారు. కవిత చిట్ చాట్లో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఒకటి, ముందుగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వాడుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది మొదటి ఆరోపణ. ఆ తర్వాత జాతీయ పార్టీ నాయకుల్ని కలిసి పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత ప్రజల్లోకి వెళ్తానని చెప్పడం, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వకుండా అడ్డుకున్న రేవంత్ రెడ్డి అని చెప్పడం, ఫ్యూచర్ సిటీని ఏకంగా ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టడం కోసం, ఏపీ రాజధాని కోసమే అని చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీ విషయంలో కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.